టీఎస్టీఆర్టీ ఎజిటి మ్యాథ్స్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మరొక 2 సమస్యలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలకు సొల్యూషన్ ఏ విధంగా సులభమైన పద్ధతిలో చేయాలో ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మొదటి సమస్య 2 క్యూబ్ ప్లస్ -3 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. దీనికి 4 సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది, ఏబిసిడి. దీన్ని ఎట్లా సులభంగా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం మీరు చూడగానే ఇది మన బీజగణితంలో ఉన్నటువంటి సూత్రాలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఏం సూత్రం గుర్తుకు తెచ్చుకుంటాం ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఈ అన్ని క్యూబులు వచ్చినప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, దీనికి ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది మనకంటే 3abc. ఈ ఫండమెంటల్ బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఒక కండిషన్ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరంటే, ఈ 3 కలిపినప్పుడు 0 కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ 0. ఇది కండిషన్. ఎందుకంటే 2 1 3, 3 - 3 0. కాబట్టి బీజగణితంలో ఉన్నటువంటి సూత్రం ఏంటి అంటే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 3abc. సో ఇలాంటి ప్రాబ్లం చూడగానే మీరు ఈ ప్రాబ్లంను గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం అన్ని కలిపితే 0. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ 0. సో ఇప్పుడు మనం 3abc కాబట్టి 3 × 2 × -3 × 1 డైరెక్ట్గా మనం సమాధానం వచ్చేస్తుంది. 3 2 6, 6 1 6, 6 3 18. సో ఆన్సర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది -18 డైరెక్ట్ మనం ఆన్సర్ చెప్పొచ్చు. కాబట్టి ఇది మీరు చూడగానే మీరు ఏం చేయండి, వీటిని 3తో మల్టిప్లై చేయండి. వెరీ సింపుల్. 3 2 6, 6 1 6, 6 3 18 -18 అంతే, సింపుల్. ఎందుకంటే ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి దానికి 3abc. కండిషన్ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ 0. ఇది బాగా గమనించండి. ఇంకొకటి ఇక్కడ √2 = 1.414 అయితే √3 = 1.732 అయితే మరి 1/3√2 + 2√3 విలువ ఎంత? 1/3√2 ప్లస్ మనని ఇలాంటి ప్రాబ్లం ఒకటి చెప్పడం జరిగింది. కానీ దాంట్లో మనకి ఇచ్చినటువంటి దాంట్లో డైరెక్ట్గా √9 - √8 తీసుకున్నాం మనం. కానీ ఇక్కడ మిక్స్డ్ సర్డ్ ఉంది. ఇక్కడ అంటే మిశ్రమ కరణి 3√2 + 2√3. ఇలాంటి సందర్భంలో కూడా డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఏం చేయండి అంటే మిశ్రమ కరణి వచ్చినప్పుడు మనం చెప్పినటువంటి వీడియోలో ఉన్నదేమో డైరెక్ట్ కరణి ఉన్నప్పుడు ఇది మిశ్రమ కరణి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఇది 3 3 9, 9 2 18. ఏది వచ్చినా మైనస్ అని చెప్పిన, ఇక్కడ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మైనసే. 3 3 9, 9 2 18 మైనసే, ఖచ్చితంగా మైనసే. 2 2 4, 4 3 12. ఇక్కడ 1 ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ రాసుకోండి, 3√2 - 2√3. జస్ట్ వెరీ సింపుల్. సో 3√2 అన్నప్పుడు 3 × మనకు √2 వాల్యూ 1.414 -2 × 1. ఇక్కడ మనకు 3√2 - 2√3 అంటే 1.732 బై 18 నుంచి 12 పోతే 6. కాబట్టి ఇక్కడ మనము 3తో గుణిస్తే 3 4 12, 3 1 3 1 4, 3 4 12, 3 1 3 1 4, 4.242 మైనస్ 2 2 4, 2 3 6, 2 7 14, 2 1 2 1 3 బై 6. ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేయండి, ఈ దీంట్లోంచి ఇది మైనస్ చేసి వచ్చిన దాన్ని 6తో డివైడ్ చేస్తే అయిపోతుంది. ఎలా చూడండి, ఇక్కడ 4.242లో నుంచి 3.464 మైనస్ చేయండి. ఇక్కడ మైనస్, ఇది 8 7 7, ఇది 0. సో 0.778 బై 6. 0.6 1 1 17 మిగులుతుంది. 6 2 12, 5 మిగులుతుంది. దాదాపు 6 9 54. 0.128. 6 1 6, 1 7 17 ఉంటుంది. ఇక్కడ 6 2 12, 5 8 అంటే 6 9 54 అంటే దాదాపుగా 0.129. కాబట్టి ఇలాంటి యొక్క సమస్యలను మీరు చాలా సులభంగా చేయడానికి
బాగుంటుంది కాబట్టి ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.